నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. సిబ్బందికి విస్తృత సూచనలు చేసిన కలెక్టర్ రాజర్షి షా. ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచిన బీజేపీ. 21 స్థానాల్లో విజయం. అనూహ్య ఫలితాలతో ఆసక్తిగా మారిన పుర రాజకీయం. 16న చైర్మన్ ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. టీటీడీసీలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కొన్ని అనూహ్య ఫలితాలు వెలువడగా మరికొన్ని అంచనాలను అందుకున్నాయి. బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించి పురపీఠాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తుండటంతో పుర రాజకీయం ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలకు 10 రోజుల సమయం ఉండడంతో అగ్రనేతలు పూర్తి స్థాయిలో ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ అభ్యర్థుల తరపున, మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేతలు ఆ పార్టీ నేతల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అటు ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జరపగా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా తనతో పాటు అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో 21 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, తర్వాత స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 6, ఎంఐఎం 6, స్వతంత్ర అభ్యర్థులు 5 విజయం సాధించారు. ఏఏఎఫ్వి పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషాపై బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక విజయం సాధించారు. ఇక మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీకి మరో 4 ఓట్లు అవసరం కాగా, ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్సాఫిషియో ఓట్లు కలిపి 23 స్థానాలు అవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులను మచ్చిగా చేసుకుని మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు బీజేపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ సైతం స్వతంత్ర, ఎంఐఎం అభ్యర్థుల మద్దతుతో పురపీఠం దక్కించుకోవాలన్న ప్రణాళికలు రూపొందిస్తుండటంతో పట్టణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి నుండే చైర్మన్ స్థానానికి పోటీ ఎవరన్న చర్చ కొనసాగుతుండగా ఈ నెల 16వ తేదీన ఉత్కంఠకు తెరపడనుంది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ల నేతృత్వంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. టీటీడీసీ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయగా నిర్దేశిత సమయంలో లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా లెక్కింపు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఎన్నికల అధికారులకు సూచించారు. శుక్రవారం టీటీడీసీలోని కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. టేబుళ్ల వారీగా ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలా లెక్కింపు చేయాలో వివరించారు. ఎక్కడ కూడా తప్పులు జరగకుండా చూడాలని ఆదేశించారు. 4 హాళ్లలో పర్యటిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రశాంత వాతావరణం కల్పించేలా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశామని ఎస్పీ తెలిపారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, పోలీసులు, ఎన్నికల అధికారులున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత శుక్రవారం టీటీడీసీలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. 49 వార్డులకు గాను 4 హాళ్లు ఏర్పాటు చేసి 49 టేబుళ్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్తో పాటు మరో 3 రౌండ్ల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. 1000 ఓట్లకు గాను 1 రౌండ్ చొప్పున ప్రణాళికలు చేసి లెక్కించారు. 49 వార్డుల్లో ఆయా వార్డుల్లో పోలైన ఓట్ల ఆధారంగా సమయం తీసుకున్నారు. రౌండ్ల వారీగా లెక్కింపు వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు వెల్లడించారు. అభ్యర్థులతో పాటు వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు లెక్కింపు చేపట్టారు. కాగా మధ్యాహ్నం 3:30 గంటలకు పూర్తి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. అధికార ప్రకటనలు రావడానికి అరగంట సమయం పట్టింది. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు ఆయా హాళ్లకు సంబంధించిన అధికారులు పత్రాలను అందించారు. గెలిచిన అభ్యర్థులు తమ విజయ కేతనాలను చూపిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తామని వెల్లడించారు. పుర ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. స్థానిక టీటీడీసీ కేంద్రం గుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతిని ఇవ్వగా
లోనికి వెళ్లే సమయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కలెక్టర్ నివాసం వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులతో పాటు అభ్యర్థులు వారి ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం వారిని అటుగా అనుమతించారు. కేఆర్కే కాలనీ, వికలాంగుల కాలనీకి వెళ్లేవారు వేరే మార్గం గుండా వెళ్లాలని సూచించారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇండ్లకు చేరుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి ఆ దారి గుండా వెళ్లడానికి అనుమతించారు. పట్టణంలోని టీటీడీసీలో శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల ఓట్ల లెక్కింపును ముందుగా చేపట్టారు. ఫలితాలను వెనువెంటనే అధికారులు విడుదల చేయగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం వార్డుల వారీగా ఓట్లను లెక్కించారు. గత పక్షం రోజులుగా పట్టణవాసుల్లో చర్చనీయాంశంగా మారిన మున్సిపల్ ఎన్నికల పోరు ఎట్టకేలకు ముగిసింది. ఈ నెల 11న 49 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా శుక్రవారం ఫలితాలను వెలువరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు ఉత్కంఠంగా ఎదురుచూసిన ఫలితాలు వెలువడడంతో గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోగా ఓడిన వారు నిరాశతో వెనుదిరిగారు. పట్టణంలోని టీటీడీసీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటల నుండి నిర్వహించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోలీసుల భద్రత నడుమ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను తీసుకువచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం 488 మంది దరఖాస్తు చేసుకోగా 436 పోలయ్యాయి. ఇందులో 425 వ్యాలిడ్ కాగా ఇందులో 7 చెల్లలేదు. 4 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇందులో బీజేపీకి 164 రాగా కాంగ్రెస్కు 112, బీఆర్ఎస్కు 79 ఓట్లు వచ్చాయి. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులు, సుదూర ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అనంతరం వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాల ప్రారంభమై 40 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం నేతృత్వంలో కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగానే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల విశేషమైన ఆదరణ ఉందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార బలంతో బీఆర్ఎస్ను ఓడించేందుకు శాయశక్తులా కృషి చేశాయని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుండి శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపుకు తరలించారు. పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా బీఆర్ఎస్ అభ్యర్థుల క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారని, అయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో అధికార బలాన్ని చూపాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు నిరంతర పోరాటాలు చేపడతామని, ప్రజానీకానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యాసం నర్సింగ్రావు, విజ్జగిరి నారాయణ, లింగారెడ్డి, కేమ శ్రీకాంత్, జోగు మహేందర్, ధమ్మపాల్, కొండ గణేష్, నల్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు స్పష్టమైన వైఖరి కనబడ్డది ప్రజల్లో. అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఇక్కడ స్థానికంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే గెలిచి ఏ ఒక్క రోజు కూడా కనీసం మా వార్డులకు రాలేదు, మా వార్డుల సమస్యల గురించి అడగలేదు. ఇప్పటికీ వాళ్ళ ముఖాలే చాటేసుకున్నారని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ, ఇక కాంగ్రెస్ పార్టీ అయితే టోటల్గా విఫలమైంది. ఎందుకంటే 420 హామీలు, 6 గ్యారెంటీలలో 13 పథకాలు, ఏ ఒక్క పథకం ఖాళీ దరఖాస్తులకే పరిమితమైంది. ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు తీసుకున్నారు, యువ వికాసంకు తీసుకున్నారు, పెన్షన్ల గురించి తీసుకున్నారు. ఇక రకరకాల ప్రొఫార్మాలు ఇచ్చి దరఖాస్తులకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క కార్యక్రమం కాలేదు. ఉద్యోగుల విషయంలో కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, కార్మికుల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన గొంగడి అక్కడనే ఉంది. 100% ఈ రెండు ప్రభుత్వాలకు ఒకసారి హెచ్చరిక చేస్తాం, ఒకసారి వార్నింగ్ ఇస్తాం. గతంలో కేసీఆర్ తోటి ఇట్లా సాధ్యమైంది, వీళ్ళు ఎందుకు చేస్తలేరు అనేది కనీసం మిగిలినటువంటి ఈ 2-2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు మిగిలిపోయినటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఇలా కారుని గెలిపిస్తేనే వాళ్ళకు కొద్దిగా బుద్ధి వస్తుంది, మార్పు వస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అలా భావించినటువంటి మార్పుని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నెల 16న జరగనున్న పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రత్యక్ష నిబంధనలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు BNSS సెక్షన్ 163 కఠినంగా అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ లేదా ప్రైవేటు ప్రదేశాల్లో 3కి మించి గుమి కూడా రాదని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనగా పరిగణించబడుతుందని కలెక్టర్ హెచ్చరించారు. రాజకీయ శిబిరాలు, అనధికార సమావేశాల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రైవేట్, టూర్ వాహనాల వినియోగంపై తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్, సర్వేలైన్స్ బృందాలను అప్రమత్తం చేసినట్లు వివరించారు. ఎన్నికైన అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని తెలిపారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొనసాగుతాయని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్ట్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ ఇండ్ల వద్ద నుండి తీసుకువచ్చిన ఆహార పదార్థాలను ఫుడ్ మేళాలో ఉంచారు. కార్యక్రమ అతిథులు పౌష్టికాహార ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. విద్యార్థులకు పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియచెప్పేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. తమ ఇండ్ల నుండి వండి తీసుకువచ్చిన ఆహార పదార్థాలను ఫుడ్ మేళాలో ఉంచగా వాటిని తోటి విద్యార్థులు రుచి చూశారు. తలమడుగు మండల విద్యాధికారి వెంకట్రావు, స్థానిక సర్పంచ్ ఎలుగు రాజన్న ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి గజానన్, ఉపాధ్యాయులు రాజేందర్, మురళీధర్, రవీందర్ కుమార్, కృష్ణ చైతన్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బయట దొరికే ఆహార పదార్థాల కన్నా ఇంటి వద్ద తయారు చేసుకున్న ఆహార పదార్థాలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి హాని చేయకుండా ఉంటాయని తెలిసేలా గత 3 సంవత్సరాలుగా ఫుడ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ వెంకట్రావు తెలిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. జెడ్పీఎస్ఎస్ తలమడుగు పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చాలామంది పిల్లలు బయటి ఆహార పదార్థాలు కొనుక్కొని తింటున్నారు. చాలా రకాల కల్తీ ఆహార పదార్థాలు కానీ కల్తీ పదార్థాలు వాడడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి పిల్లలే స్వయంగా అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేయవచ్చు. మరి దాంట్లో ఏం పోషకాలు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి అనే భావన కల్పించడం కోసము, అంటే మార్కెట్లో దొరికే అనేక రకాల ఆహార పదార్థాల కంటే అనేక కొత్త రకాల భిన్నమైన రకాల ఆహార పదార్థాలను తయారు చేయడం జరిగింది. దీనిలో అందరూ పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొని ఆ యొక్క ఆహార పదార్థాలను కొని తీసుకోవడం జరిగింది. తద్వారా పిల్లలకు అవగాహన కలిగింది ఏంటంటే, మనం కూడా అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేయగలుగుతున్నాం, మనమే తయారు చేసుకుని వాడుకోవచ్చు, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక అవగాహన పిల్లలకు కలిగింది. దీని ద్వారా బయటి జంక్ ఫుడ్ కావచ్చు, బయటి హోటల్లో తినే ఆహార పదార్థాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాం. దీంట్లో పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనేక రకాల సుమారుగా 50 రకాల ఆహార పదార్థాలని పిల్లలు తయారు చేసి ఈ యొక్క ఫుడ్ మేళాలో విక్రయించడం అనేది జరిగింది. చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. సిబ్బందికి విస్తృత సూచనలు చేసిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచిన బీజేపీ 21 స్థానాల్లో విజయం, అనూహ్య ఫలితాలతో ఆసక్తిగా మారిన పుర రాజకీయం. 16న చైర్మన్ ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.